తప్పు చేసిన వాడిని ఆ అల్లా కూడా క్షమించడని ఈ స్టోరీ ద్వారా కూడా తెలుసుకోండి. ఆయిషా అనే అమ్మాయి రంజాన్ షాపింగ్కి ఒక డ్రెస్సింగ్ షాపింగ్ మాల్కి వస్తుంది. ఇలా తను డ్రెస్ ట్రైల్ కోసం ట్రైల్ రూమ్కి వెళ్తుంది. అక్కడ ఒక మొబైల్ పైన ఫిక్స్ చేసి ఉంటుంది. ఆయిషా ఆ మొబైల్ని తీస్తుంది. ఆ మొబైల్లో వీడియో రికార్డింగ్ ఆన్లో ఉండింది. వెంటనే ఆయిషా బయటకు వచ్చి రచ్చ చేస్తుంది. అప్పుడే ఒక లేడీ వచ్చి, ఇది నా మొబైలే, నేను ట్రైల్ రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడే పెట్టి మర్చిపోయాను అని చెప్తుంది. కానీ ఆయిషా మాత్రం ఆ మాల్ మేనేజర్ని నిలదీస్తుంది. ఆ మేనేజర్, ఇదంతా ఏమీ లేదు, నువ్వు కావాలని నా మాల్ పేరుని చెడగొడుతున్నావు అని ఆయిషాని అవమానించి ఆ మాల్ నుండి బయటికి పంపించేస్తాడు. ఆ తర్వాత ఒక పెద్ద సీలింగ్ ఆ మాల్ మేనేజర్ పైన, ఆ లేడీ పైన పడుతుంది. స్పాట్లోనే వాళ్ళిద్దరూ చనిపోతారు. ఆ తర్వాత పోలీసులు ఆ ఫోన్ని డీకోడ్ చేస్తారు. అప్పుడే అందరికీ పెద్ద షాక్ ఎదురైంది. ఆ మాల్ మేనేజర్ అండ్ ఆ లేడీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. వీళ్ళు సీక్రెట్గా ఆ ట్రయల్ రూమ్లో మొబైల్ని పెట్టి లేడీస్ యొక్క ప్రైవేట్ వీడియోస్ని తీసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేశారు. ఆ మొబైల్లో చాలామంది లేడీస్ యొక్క ప్రైవేట్ వీడియోస్ ఉన్నాయి. ఆయిషాని అవమానించడం వల్లే అల్లా వాళ్ళని ఇలా చేశాడని ప్రజల నమ్మకం.